హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ బై కార్తికేయ. ఇట్స్ మీ పూర్ణిమ. ఈరోజు నేను అందరికీ ఇష్టమైన మామిడికాయతో పులిహోర చేస్తున్నానండి. మనకి సమ్మర్లో మామిడికాయ దొరుకుతుంది కాబట్టి వీటితో మనం అన్నీ ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాం కదా. మామిడికాయ పచ్చడి చేసుకున్నా, పప్పు చేసుకున్నా, ఇలా పులిహోర చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఈ మామిడికాయ పులిహోరని నా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. నేను ఇక్కడ 1 కప్ వరకు మామిడికాయ తురుముని తీసుకుంటున్నానండి. అండ్ 2 కప్స్ రైస్ని తీసుకొని కుక్ చేసుకున్నాను. ఇలాగా అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం పసుపు వేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే మనం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలండి. దీనిలోనే 2 స్పూన్స్ వరకు మామిడికాయ తురుముని వేసుకోవాలండి. ఇలా పచ్చి కరివేపాకుని మామిడికాయ తురుముని వేడన్నంలో వేసుకొని కలుపుకుంటే వాటి ఫ్లేవర్స్ అన్ని రైస్కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి మామిడికాయ పులిహోరని ఇలా ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు దీనిలోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అన్నం పొడి పొడిగా రావాలి అంటే ఇలా ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోనే 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని రైస్కి పట్టేలా కలుపుకోవాలి. మామిడికాయ తురుముని అన్నంలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా అన్నం వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి. సో ఇప్పుడు పులిహోర చేసుకోవడం కోసం తాలింపు వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పులిహోరలో వేసుకోవాలండి. ఇలా ముందుగానే వేయించుకొని పులిహోరలో కలుపుకుంటే మెత్తబడకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ ఆయిల్లో కొన్ని మెంతులు వేసుకుంటున్నానండి. ఇలా మెంతులు వేసుకోవడం వలన పులిహోరకి చాలా టేస్ట్ బాగుంటుందండి. మీకు నచ్చితే మెంతి పిండిని కూడా పులిహోరలో కలుపుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఎక్కువగా వేసుకోండి, పులిహోరకి చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ తాలింపు గింజలన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం ముక్కలు వేసుకోండి. దీనిలోనే 6 నుంచి 7 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. వీటిలోనే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువని కూడా వేసుకోవాలండి. పులిహోర ఏదైనా సరే మనం వేసుకునే తాలింపుని బట్టి టేస్ట్ డిపెండ్ అయి ఉంటుందండి. పులిహోరలో ఇంగువ వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుముని కూడా దీనిలో వేసుకోవాలి. దీనిలోనే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేయండి. ఆల్రెడీ రైస్లో మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది చూసుకొని వేసుకోవాలి. ఈ మామిడికాయ తురుముని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం రైస్లో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ తాలింపు మొత్తాన్ని రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి ఏ పండుగలు వచ్చినా సరే నేనైతే పులిహోరనే చేస్తానండి. ఫస్ట్ చింతపండు పులిహోర లేకుండా అసలు ఫెస్టివలే ఉండదు నాకైతే మాత్రం. చాలామందికి బిర్యానీ అంటే ఒక ఎమోషన్ ఉంటుంది, కానీ నాకైతే మాత్రం పులిహోర అంటేనే ఎమోషన్ అండి. సో మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ అందరికీ నా మామిడికాయ పులిహోర ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో చేస్తుండండి, మీ అందరూ నెక్స్ట్ టైం నుంచి ఇలానే చేసుకుంటారు. మీకు నా ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.